నేను ఒకటే చెప్తాను, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ యొక్క తెలంగాణ ఆత్మనే కోల్పోయినటువంటి సందర్భం. ఈరోజు తెలంగాణ ఆత్మలో రేవంత్ రెడ్డి అనే ఒక ప్రేతాత్మలో ఆంధ్ర యొక్క ప్రేతాత్మలన్నీ రేవంత్ రెడ్డి రూపంలో చేరి తెలంగాణ ఆత్మను మింగేస్తున్నటువంటి సందర్భం. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ జెండాలు కూల్చి టీడీపీ పార్టీ రెపరెపడాడిపిస్తున్నావు. తెలంగాణ ఉద్యమం జరిగిందే టీడీపీకి, నీ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. నువ్వు ఒక టీడీపీ పార్టీకి బీటింగ్గా తయారయ్యి రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు నీ బీఆర్ఎస్ ఓడి గద్దెలు, నీ కాంగ్రెస్ ఓడి గద్దెలు, నీ టీడీపీ ఓడి గద్దెలు కులగొట్టి తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. బీఆర్ఎస్ గద్దెలు, బీజేపీ గద్దెలు, కాంగ్రెస్ గద్దెలు, ఈ మూడు పార్టీల గద్దెలు కూడా కొట్టి బీసీఎస్సీ ఎస్టీ రాజ్యాన్ని తీసుకొస్తాం. బిడ్డ, మీరు కొట్లాడుకున్నట్టు, గిల్లుకున్నట్టు, గిచ్చుకున్నట్టు, కొట్టుకున్నట్టు సిగ్గు శరం ఉండాలి. రాజ్యం చేసేటప్పుడు నువ్వు ఓనేసినాం. కాళేశ్వరం నుంచి 1,00,000 కోట్లు నువ్వు కేసీఆర్, నేను జైలు వేస్తాను. వేసినావా? సిట్టు దర్యాప్తు చేసి ప్రభాకర్ రావుని పెట్టుకొని నువ్వు కేటీఆర్ని, కేసీఆర్, హరీష్ రావుని ఎందుకు వేయలే అంటే, మీరు ఇక్కడ రెడ్లు వెలమలు ఆధిపత్య రాజకీయ కుటుంబాలు అని చెప్తున్నారు. రెడ్డి వెలమలంగానే మీరు అందరు పూసుకురావాల్సిన అవసరం లేదు. అలా కూడా అడగతింటోళ్ళు, అలా పేదవాళ్ళు, అలా ఏడ్చేటోళ్ళు ఉండు. మిమ్మల్ని అనట్లేదు, అన్ని అందరూ అనట్లేదు. ఇందులో ఉన్న ఆధిపత్య రాజకీయ కుటుంబాలు మంచి రెండు ఒకటైపోయి 5 ఏళ్ళు మేము రాజ్యం చేసుకుంటాం, 5 ఏళ్ళు మీరు చేసుకోండి, మమ్మల్ని ఎవరిని కూడా జైల్లో వేయొద్దని కేసీఆర్ ఫ్యామిలీ, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఒకటై మాట్లాడుకున్నాయి. బీజేపీతో ములాఖతని ఈ ముగ్గురు దుర్మార్గులు కలిసి బీసీల యొక్క రాజకీయ, విద్య, ఉద్యోగ జీవితాన్ని సర్వనాశనం చేయడం కోరుకుంటు. కాబట్టి మేము బీసీ బస్సు యాత్రకు వస్తున్న మిత్రుల బీసీ పొలిటికల్ పార్టీ కన్వీనర్గా మీ బైరుశేఖర్గా పిలిపిస్తున్నాం. ఖచ్చితంగా బీసీలు ఐక్యం కానీ, ఎస్సీ ఎస్టీ సోదరులను కలుపుకోండి. ఓసీ సోదరుల్లో కూడా మానవతావాదులు, ప్రజాస్వామికవాదులు ఉంటారు. వాళ్ళని కూడా తీసుకొని 62% కాదు, మిగతా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళు మిగతా మున్సిపాలిటీ మొత్తం గెలుచుకోవాలని పిలిపిస్తా ఉన్నాం.